అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అదేండి ఈ వీడియోలోనండి వేసవికాలం కదా, చక్కగా చలువ చేస్తుంది, ఒంటికి శక్తిని ఇస్తుంది. అటువంటి జ్యూస్ని మనం పానీయాన్ని తాగేటువంటి దానిని తయారు చేసేటువంటి విధానాన్ని మీకు తెలియజెప్తానండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ జ్యూస్ పేరు ఏంటంటే క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ అనేది అందరూ చేస్తూనే ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ నేను తయారు చేసేటువంటి క్యారెట్ జ్యూస్లో ఒక స్పెషల్ అనేటువంటిది ఉంది. మరి సులువుగా అయిపోతుంది, శక్తిని ఇస్తుంది, దాహాన్ని అరికడుతుంది. అటువంటి క్యారెట్ జ్యూస్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అయితే ఇటువంటి క్యారెట్, ఫ్రెష్ క్యారెట్ అండి, చాలా బాగున్నాయి. ఒక 1/4 కిలో పైచల్లు ఉంటుంది. ఆ క్యారెట్లని తీసుకుని తొక్క తీసేసానండి. తొక్క తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. అయితే ఈ ముక్కలు ఈ గిన్నెలో ఇన్ని వచ్చాయి, చూశారు కదండి. ఈ గిన్నెలోకి ఇంత వెలితిగా ముక్కలు వచ్చాయి. ఈ ముక్కల్ని ఏం చేస్తానంటే అండి, మామూలుగా ఒక కుక్కర్ తీసుకున్నాను అండి. ఇది స్టీల్ కుక్కరు. ఈ కుక్కర్ తీసుకున్నాను. ఈ ముక్కల్ని ఇందులోకి వేసేస్తున్నానండి. ఈ ముక్కల్ని కడగవలసిన పని లేదు, ఎందుకంటే క్యారెట్లను కడిగేసి తొక్క తీసేసాను కాబట్టి ఇంక ఈ ముక్కల్ని కడుక్కోవద్దు. ఈ ముక్కల్లోనండి కొద్దిగా అంటే ఒక ఈ గ్లాసుడు అనుకోండి, ఈ గ్లాసుడు నీళ్ళని నేను కొలిచే పోస్తున్నాను. ఈ గ్లాసుడు నీళ్ళు సరిపడుతుందా అంటే సరిపడుతుందండి, లేకపోతే ఇంకొక అర గ్లాసుడు నీళ్ళు కూడా పోసుకుందాం. నీళ్ళు పోసుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు. దగ్గర గ్లాసున్నర నీళ్ళు పోసాను ఈ ముక్కలకి. చూడండి, ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇగో ఈ ముక్కలకి ఇన్ని నీళ్ళు వచ్చాయి, చూసారా అండి. ఇది మీడియంలో పెట్టి కానీ హైలో పెట్టుకున్నా పర్వాలేదు. ఒక 3 విజిల్స్ దాకా చక్కగా రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లోకి మార్చేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టవ్ బంద్ చేస్తానన్నమాట. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. క్యారెట్ ఉడికించేసుకున్నానండి, కట్టేశాను. విజిల్ వచ్చేసింది. మూత తీస్తున్నాను. మూత తీసాక ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఒక గరిటెతో చూపిస్తున్నాను, చూడండి. చక్కగా చూసారా, నీళ్ళు అలాగే ఉన్నాయి. నీళ్ళు ఏమీ పారపోసుకోవద్దు. ఇది చల్లారిన తర్వాత అండి మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే వేడిగా మిక్సీ పట్టుకోలేం కదా. గరిటెతో తినిపేసుకుని ఇలా ఉంచుకుని మనం చల్లారిన తర్వాత జ్యూస్ లాగా మెత్తగా ఈ నెలతోటే చేసేసుకోవచ్చండి. అయితే ఇది చల్లారే లోపలండి నేను బెల్లం 2 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. మరి ఏ గ్లాస్ అని మీరు అనుకోవచ్చండి, ఇక్కడే పెట్టుకున్నాను ఒక గ్లాసు. ఆ గ్లాసుడు బెల్లాన్ని తీసుకున్నాను అనమాట అండి. ఇదిగో ఈ గ్లాసుడు బెల్లాన్ని 2 గ్లాసులు బెల్లం తీసుకుని ఇలా పొడి చేసుకున్నాను. మీకు చక్కెర ఇష్టమైతే చక్కెరే వేసుకోండి. బెల్లం ఏంటంటే ఐరన్, ఇదే కాల్షియంలో ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదండి. కానీ బెల్లం వల్ల వేసవకాలంలో తాపాన్ని తగ్గిస్తుందండి. మీకు శ్రీరామనవమి పానకానికి చెప్పినప్పుడు చెప్తాను దాని విశిష్టత, అప్పుడు ఆ వీడియోలో చూద్దిరిగాను. బెల్లం వల్ల తాపాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అయితే ఈ బెల్లాన్ని తీసుకున్నాను. కొంచెం తీపి చూసుకోవచ్చు, రుచి చూసుకుని తక్కువ అయితే అప్పుడు 2 చెంచాలు చక్కెర వేసుకోవచ్చు. నేను ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అయితే ఇందులోను చిన్న జీడిపప్పు పలుకులు వేయించుకోవాల్సిన పని లేదండి. చిన్న బాదం పలుకులు ముక్కల కింద చేసుకుని చక్కగా ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కొనుక్కొని వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు, పిల్లలకి ఇచ్చుకోవచ్చండి అందంగా ఉండటం కోసం. లేదు మా దగ్గర ఇంకా మన ఇళ్ళలో ఉండేటువంటి వస్తువులతోటే తయారు చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాచీ అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి దాన్ని 2 కాయలు ఇలా దంచేసి వేసుకున్నా సరిపడుతుంది. నేను ఇలాచీని తెచ్చుకుని ఇలా పౌడర్ చేసేసుకుని సీసాలో భద్రపరుచుకుంటా. ఏంటంటే పాయసాలు కానీ ఏవైనా స్వీట్ తయారు చేసినప్పుడు ఈ యొక్క ఇలాచీ పొడిని వాడుతూ ఉంటానన్నమాట అండి. కాబట్టి ఇలాచీ పొడిని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటానన్నమాట అండి. వెళ్ళమని కంటిన్యూషన్. ఇదిగోనండి చల్లారిన తర్వాత
నేను క్యారెట్ దాని ముక్కల్ని ఆ నీళ్ళతోటి గ్రైండర్ చేసేసాను. చాలా మెత్తగా వచ్చేసింది. నేను చెప్పాను కదా 2 గ్లాసులు బెల్లపొడిని గ్రైండర్లో చేసేసుకున్నాను. ఒక 2 గ్లాసులు పైచలు 2.5 గ్లాసులు పాలు పోసేసి కలిపేశాను. ఈ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చిన ఈ పాలు ఏం వేడి చేయవలసిన పని లేదు. ఫ్రిడ్జ్లో కాచి చల్లారిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ పాలే పోసుకున్న తర్వాత ఇగో ఈ క్యారెట్ జ్యూస్ని ఇందులోకి వేసేస్తున్నానండి. 1/2 టీ స్పూను నేనేం చెప్పాను, అదే ఇలాచీ పొడి అనేటువంటిది వేసానండి. వేసిన తర్వాత ఇదిగో దీన్ని శుభ్రంగా చేతితోటి ఇలా ఊర్చేసుకుని ఇందులోకి వేసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక దీనిపైన జీడిపప్పు పలుకులని బాదం పలుకులని చక్కగా ఎంత పలచగా కావస్తే అంత పలచగాను చేసుకోవచ్చండి. ఇలా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. నేను ఇంత చిక్కగా కాకుండా ఇంకొంచెం గ్లాసుడు పాలు పోస్తాను. పోసి ఫ్రిడ్జ్లో పెట్టి దీనిపైన మా ఇంట్లో ప్రస్తుతానికి జీడిపప్పులు కానీ బాదం పలుకులు కానీ అవేమీ లేదు. శుభ్రంగా చల్లగా అయ్యాక దీన్ని ఏం చేస్తా అంటే గ్లాసులో పోసుకుని తాగుతాము. ఇలాచీ పొడి వాసన అది చాలా గుమగుమలాడుతూ వచ్చిందనమాట. ఇంకో గ్లాసుడు పాలు పోస్తాను. పాలవాడు వస్తాడు. ఇప్పుడు పాలవాడు వచ్చాక కాచి చల్లార్చిన పాలని 1 గ్లాసుడు పాలు పోసుకుంటాను. అతేండి మరి తీపి మరీ చప్పగా ఉన్న రుచి బాగుండదు కాబట్టి దీని రుచి చూస్తున్నాను. తీపి తక్కువైంది అనిపిస్తే ఓ 2 చెంచాలు చక్కెర వేసి కలిపేస్తాను. ఇంకా బెల్లం వేయకుండా బెల్లం పొడి ఉందనుకోండి మన దగ్గర, ఓ 2-3 చెంచాలు బెల్లం పొడి వేసేసుకోవచ్చు. కాబట్టి నేను బెల్లం ఆడుకుని కలిపింది కాబట్టి బెల్లం పొడి కూడా నిండుకుంది కాబట్టి నేను తీపి అనేది తక్కువ అయితే ఓ 2 చెంచాలు చక్కెర వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓ 2 గంటలు అయ్యాక చల్లగా అయిపోతుంది. అప్పుడు చక్కగా తాగితే మన ఒంటికి శక్తి వస్తుంది, అది వస్తుంది అన్నమాట అండి. రుచి చూసి చెప్తున్నాను. నేను వేసిన తీపి అది కరెక్ట్గా సరిపడిందండి. కాబట్టి ఇదిగోనండి క్యారెట్ జ్యూస్ అనేటువంటిది ఇలా ఉంది. మనం కలర్ చేసుకుంటే కనుక మంచిది కాదు కదా కలర్స్ అనేది. ఇదే కలర్ఫుల్గా ఉంది. వాళ్ళకి పిల్లలు చక్కగా తాగుతారు. ఇలా ఈ చిక్కతనంతో మీకు కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం పలచగానే తాగుతారు కాబట్టి నేను ఇంకొక బుల్లి గ్లాసుడు ఈ పాలు పోస్తాను. రుచి చూశాను. రుచి చూస్తే కనుకనండి సరిగ్గా హరపడింది. పాలు పోస్తాను కాబట్టి ఏం చేశానంటే అండి, ఈ గ్లాసుడు పాలు పోస్తాను కదా మరి చప్పబడుతుందని ఒక 2 చెంచాలు చక్కెర వేసేసి కలిపేశాను. ఇలాచీ వాసన అది కూడా బాగా ఉంది. కాబట్టి ఈ వేసవికాలంలో పిల్లలకి మనం బయట తెచ్చుకునే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుని పిల్లలకి ఇస్తే కనుక పుష్టికి పుష్టి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది. బయట చల్లటివి ఐస్ నీళ్ళు ఇవేవని ఏవేవి రకాల నీళ్ళు ఉంటాయో మనకి తెలియదు. ఆ తర్వాత వాళ్ళకి జలుబులు రావటం, దగ్గులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వేసవికాలం అనేటువంటిది ఈ 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇయర్ అంటే ఈ సంవత్సరం చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఏప్రిల్ మే జూన్ దాకా. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పానీయాల వల్ల తప్పనిసరిగా మనకు ఆరోగ్యము చేకూరుతుంది. కాబట్టి మీరు కూడా ఈ క్యారెట్ జ్యూస్ అనేటువంటిది తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మరి ఇక ఉంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ పెద్దమ్మ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.